రైట్, డిబేట్లోకి వెళ్దాం. సో మనతోటి గెస్టులు ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. బమిడిపాటి రవికృష్ణ శర్మ గారు ఉన్నారు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి మరియు ఆధ్యాత్మికవేత్త. అదేవిధంగా డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు, ఢిల్లీ నుంచి, వారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణమాచార్యులు గారు ఉన్నారు, బ్రహ్మపదం పీఠాధిపతులు, వారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బాటి శంకర్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. సో ముందు శంకర్ గారితో మాట్లాడుతుంది. ఈరోజు విజయవాడలో పవన్ కళ్యాణ్ గారితో వెన్నంటే ఉండి, సో ఆయన కూడా ఎక్కడ ఇంద్రకీలాద్రి, విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిమెట్లను మరి శుభ్రం చేసి పసుపు కుంకుమ పెట్టి ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష ఉప ముఖ్యమంత్రి గారు చేశారో ఆయన పక్కనే ఉండి ఈయన కూడా దీక్షలో పాల్గొన్నారు. అసలు ఏంటి అనేది ఒకసారి అడుగుదాం. శంకర్ గారు, బాటి శంకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్కారం. డిబేట్ లో ఉన్న ప్రముఖులందరికీ కూడా నా నమస్కారం. సో మొత్తానికి ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు ఇంద్రకీలాద్రి అమ్మవారి దగ్గర మొత్తం కూడా మెట్లన్నీ కూడా శుభ్రం చేసి పసుపు కుంకుమతో పెట్టి బొట్లు పెట్టి, సో ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఈరోజు చేశారు. అంటే ఏమేం చేశారు, ఎంతసేపు చేశారు? ఆయన పొద్దున్నే 8:30 గంటలకి అమ్మవారి టెంపుల్కి రావడం జరిగింది. కేవలం సనాతన ధర్మం కోసం, రక్షణ ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం వారు వచ్చి మెట్లు కడిగి బొట్లు పెట్టి శుద్ధి చేసి అమ్మవారిని దర్శించుకొని వేద మంత్రాలు చేసి వారి మాటలని హిందువులందరూ కూడా, హిందూ మతం పాటించే అందరూ కూడా ఈ అపచారం జరిగింది, ఈ అపచారంకి మీరు కూడా బయటికి రండి అని ఆయన పిలుపునివ్వడం జరిగింది. వారు పిలుపు కొరకు హిందువులందరూ కూడా బయటికి రావాలని వచ్చి, ఇట్లాంటి తప్పులు జరిగినప్పుడు మనం అందరం బయటికి వస్తేనే ఈ సనాతన ధర్మం అనేది మనం అందరం కూడా గౌరవించాలి. మరి చర్చిల మీద దాడి జరిగినప్పుడు, మసీదుల మీద దాడి జరిగినప్పుడు అందరూ వారు మతాల వారు వచ్చి వారు సానుభూతిని తెలుపుతారు. మరి ఇలాంటప్పుడు మీరు ఎందుకు రారని వారు అడిగారు. అందరం కూడా ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా రావాలని మేమందరం కూడా వెళ్ళాం. మరి ఇదే జగన్ రెడ్డి ఋషికేశ్ వెళ్ళి హిందూ మతం తీసుకొని, ఎవరో సరస్వతీనంద స్వామితో వెళ్ళి హిందూ మతం తీసుకొని ఏ రోజు కూడా వారి భార్యతో ఎప్పుడు కూడా టెంపుల్కి వచ్చిన పాపాన్ని లేదు. అమ్మవారి గుడికి కానీ అయ్యవారి గుడికి కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక ముఖ్యమంత్రి హోదాలో భార్యను తీసుకెళ్లిన సందర్భం కూడా లేదు. వారు క్రిస్టియన్ మతం నుంచి నేను హిందూ మతం పుచ్చుకున్నానని పెద్దల సాక్షిగా వారు వచ్చి మన హిందూ మతాన్నే అపచారం చేశాడు. హిందువులందరూ కూడా ఇది పెద్ద అవమానం. వారు మోసం చేసి, హిందువులను మోసం చేసి, క్రిస్టియన్ మోసం చేసి, వారి మతం క్రిస్టియన్, దాంట్లోనే ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను హిందువు కాదు, నేను క్రిస్టియన్ అని పుష్కరాలకు వచ్చి కాళ్ళు కడుక్కొని వెళ్ళిన సందర్భం ఉంది. అప్పుడు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. పుష్కరాలకు వచ్చి వారు స్నానం చేయలా, కాళ్ళు కడుక్కొని వెళ్ళారు. కృష్ణ పుష్కరాలకి విజయవాడలో వీరు కృష్ణ పుష్కరాలు ఈయన రాకముందు ఈయన ప్రతిపక్ష లీడర్ గా వచ్చి అక్కడ కూడా ములిగాడు. అది అపచారమే. నువ్వు దొంగ నాటకాలు వేస్తూ క్రిస్టియన్ అయితే ములుగు, స్నానం చేయి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నీ హిందూ మతంలోకి వచ్చానని వాళ్ళ మోసం చేసి వీళ్ళ మోసం చేసి, అసలు ఆయనదే పెద్ద పాపాల పుట్ట. వీరందరూ కూడా క్రిస్టియన్ మతానికి సంబంధించి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి? అక్రమాలు చేయక. ఒక అక్రమం కాదు, తిరుమల కొండ మీద వందలు ఉన్నాయి. అభిషేకం టిక్కెట్లు కరుణాకర్ రెడ్డి అమ్ముకోలేదా? సుబ్బారెడ్డి అమ్ముకోలేదా? అభిషేకం టిక్కెట్లు కానీ, తోమాల సేవలు కానీ, ఎన్ని సేవలు ఉంటాయి అన్ని. వీళ్ళకి కోట రోజుకి 1000 టిక్కెట్లు. ఈ 1000 టిక్కెట్లు కూడా ఎవరికి ఇచ్చారు? డేటా తీయమానండి. డేటా ఉంటది కదా తిరుమలలో. డబ్బులకి అమ్ముకున్నారంటారా? ఆ డబ్బులకే వారు ఇచ్చే డబ్బులు ఇచ్చేసి దానికి త్రిబుల్ ఇస్తారు భక్తులు, వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోవాలని. వారికి అమ్ముకున్న సుబ్బారెడ్డి అమ్ముకున్నాడు, కరుణాకర్ రెడ్డి అమ్ముకున్నారు.
ధర్మారెడ్డి ఆఖరికి ఈవో కూడా అమ్ముకున్నాడు ఆయనకున్న పరిధిలో. దీనన్నిటి మీద విచారణ జరగాలి. ఎలాగా లడ్డూలో కల్తీ జరిగిందని బయటపడిందో వీటిలన్నిటి మీద కూడా విచారణ చేయాలి. ఇదే సిట్టు కంటిన్యూ అయితే వీళ్ళ పాపాల పుట్ట అంతా కూడా బయటపడుద్ది కాబట్టి ఆయన సుబ్బారెడ్డి గారు కోర్టుకి వెళ్ళాడు. చూడండి, మరి నేను పాపం చేయలేదన్నప్పుడు రావాలి కదా కోర్టుకి, హైకోర్టుకి వెళ్ళడం ఎందుకు, సుప్రీం కోర్టుకి వెళ్ళడం ఎందుకు, నేను హిందువునే అని మాల వేసుకోవడం ఎందుకు? ఎన్ని పాపాలు చేశారంటే అన్ని పాపాలు, ఇన్ని కాదు అన్ని కాదు. దీన్ని ఆషామాషాగా వదిలేస్తే వీళ్ళు మళ్ళీ కూడా ఇదే పాపాలు చేస్తారు. ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పట్టుకొని వీళ్ళు ఖచ్చితంగా శిక్షించద బాధ్యత మనందరి మీద ఉంది. ఇది కూడా మేము చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మా పార్టీ నుంచి కూడా వారికి మెమోరాండం ఇస్తాం. అన్ని విజిలెన్స్ ఎంక్వైరీలు, లేకపోతే ఇప్పుడు సిట్ వేశారు కదా త్రిపాఠి గారిని, దీన్నే కంటిన్యూషన్ చేస్తే అమ్మ కొండ మీద ఏం జరిగిన విచారణ చేయమనండి, అన్ని బయటపడతాయి. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.